హల్లెలూయా హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక వెలుగులో నడుచుడు. నన్ను వెంబడించేవాడు ఎట్లా నడుచుడు? వెలుగులో నడుచుడు. కనుక ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా అన్యున్న సహవాసం కలగలమై ఆయనతో పాటుగా అన్యోన్య సహవాసం గలవారమై నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ చీకటి దానిని నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. ఆ ప్రభు ఈ లోకానికి వెలుగు చుక్క దార నక్షత్రంగా ఈ లోకానికి వచ్చింది. కానీ చీకటి జీవితంలో జీవించేవారు దానిని గ్రహించలేకపోతున్నారు. ప్రభు దగ్గర రండి అయ్యా, ప్రభు మాటలు వినండి అయ్యా, ప్రభు వాక్యం చదువుకోండి అయ్యా, మీకు అంతా ఆయుష్కాలం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది మనం చెప్తే మన మాట వింటున్నారా? వాళ్ళు జీవించే జీవితం ఎటువంటి జీవితం? చీకటి జీవితం. దేవునికి స్తోత్రం. వెలుగు సంబంధులు ఎవరి యొక్క బిడ్డలు? చీకటి సంబంధులు. చూసారా? వెలుగు సంబంధులు ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. దేవుని పడ్డ బిడ్డలారా, వెలుగు సంబంధులారా నా యొద్దకి రండి, ఇప్పుడు చేతి వైపున మీకు ఉంచబడిన ఈ యొక్క సీట్లో మీరు కూర్చోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎడమ చేతి ఉన్న వారులారా, శపించబడిన వారులారా, మీ యొద్దకు దాచబడిన పాతలంలోకి వెళ్ళండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోకంలో మనం ఉంటున్న మనము వెలుగు బిడ్డగా జీవించాలి కానీ చీకటి బిడ్డగా జీవించకూడదు. దేవునికి స్తోత్రం. కనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కనుక మనము వెలుగు అయి ఉన్న మనము అనేకులను వెలిగించాలి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగై ఉన్నారు కనుక వెలుగు బిడ్డలుగా మీరు జీవించండి. వెలుగుకి చీకటికి, పాపానికి పుణ్యానికి, మంచికి చెడ్డకి కనుక మీరు వెలుగు బిడ్డలుగా జీవించండి. ఈ లోకం ఉన్నంతకాలం వెలుగు బిడ్డలుగా జీవించినట్లయితే ప్రభుతో పాటుగా 1000 ఏళ్ల పాలనలో సురక్షితంగా మనము ఉంటాము. దేవునికి స్తోత్రం. ఆ పరలోకంలో వెళ్ళాలి అంటే 10 మంది కన్యకలను పోలిందని నాకు చెప్పుకున్నాము. 5 బుద్ధి గలవారు, సరే బుద్ధి లేని వారు ఎవరా అంటే దేవుడి సన్నిధి విడిచిపెట్టేవారు, దేవుని మాటలు పెడచెవిని పెట్టేవారు, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని అవమానపరిచేవారు, దేవునికి దూరంగా జీవించేవారు. వీరందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కుడి చేతి వైపున ఉన్నవారు ఆ యొక్క 5 మంది బుద్ధి గలవారు, వారు దింపుతో పాటుగా ఆ యొక్క ప్రేమ నూనె కూడా పట్టుకొని వచ్చారు. ఆ నూనె ప్రార్థన అనే నూనె పట్టుకొచ్చారు. చక్కగా వారి దింటిని వెలిగించారు. ప్రభువుతో పాటు ఇదిగో అర్ధరాత్రి కాల సమయం పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని శబ్దం ఉండగానే వాళ్ళ దివిటిని చక్కబెట్టుకొని వెళ్ళిపోయారు. ఈ బుద్ధి లేని వారు ఏమైపోయారు? అక్కడే ఉండిపోయారు. మీరు నూనె అమ్ముకునే వాళ్ళ వద్దకు వెళ్ళి కొనుక్కొని రండి, రాబేటాడికి తలుపులు వేయబడ్డాయి, మీరెవరో నాకు. అక్కడ ఏడుపులు పడుకున్న మరి ఏమి కూడా ఉండదు. కనుక మనం వెలుగు సంబంధిగా జీవిద్దాం. లోకంలో చీకటి సంబంధిగా జీవించడానికి వీలు లేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము పగటి వారమే కానీ చీకటి వారము, వెలుగు రాగానే చీకటి అయిపోతుంది. అలాగనే ప్రభు మన ఇంట్లోకి, మన హృదయంలోకి రాగానే చీకటి అయిపోతుంది, పారిపోతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనం వెలుగుని పెట్టిన ప్రభుని మన ఇంటిలోకి ఆహ్వానించుకుందాం. ఆ తేజోమైన ప్రభుని మన ఇంట్లోకి ఆహ్వానించుకుందాం. మనలో ఉన్న చీకటి అంతా కూడా వెళ్ళిపోతుంది. ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. ఈ 10 మంది కన్యకలలో 5 బుద్ధి గలవారు ప్రభుతో పాటుగా చక్కగా పరలోక ముందులో పాల్గొన్నారు. 5 బుద్ధి లేని వారు అక్కడే ఆగిపోయారు. వారి జీవితం వల్లే మన జీవితం ఉండటానికి లేదు. కనుక ప్రభువు నమ్ముకున్న కొంతమంది అయినా సరే మనం ప్రభువుతో పాటుగా 1000 ఏళ్ల పాలు ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను. అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను.